హఫీజ్ మహమ్మద్ సయీద్ లష్కరే తోయిబా నాయకుడి పేరు ప్రపంచవ్యాప్తంగా పరిచయమే. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ నేరారోపణ రుజువులు అందించిన వారికి అమెరికా 50 కోట్ల రూపాయల నజరానా ప్రకటించడం, ఆ వెంటనే పాకిస్తాన్ ప్రతిస్పందన చర్చనీయాంశమవుతోంది. అసలు అమెరికా దగ్గరే ఆధారాలు లేవంటూ జబ్బలు చరుచుకుంటున్న పాకిస్తాన్ తమ చిత్తశుద్ధిని మాత్రం ప్రశ్నించొద్దంటోంది. పాక్ తనంతట తాను హఫీజ్కి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించడం కలలో కూడా జరగని పని. అసలు ఇంతకీ సయీద్కు వ్యతిరేకంగా అసలు సాక్ష్యాలే లేవా? హఫీజ్ సయీద్కు వ్యతిరేకంగా సాక్ష్యాలు కూడగట్టడంలో దాయాది వెనుకడేయడానికి గల కారణాలేమిటి? పవిత్ర భూమిగా చెప్పుకుంటున్న పాకిస్తాన్లో పాపాలు మూటగట్టుకుని దర్జాగా తిరుగుతున్న ఈ పెద్ద మనిషికి ఎదురే లేదా? తనను ఎవరూ ఏం చేయలేరన్న హఫీజ్ ఊహకరింపులకు అసలు కారణాలేమిటి? హఫీజ్ మహమ్మద్ సయీద్ పేరుకు పెద్ద మనిషి, అందున ప్రొఫెసర్. ఇదంతా చెప్పుకోవడానికి బానే ఉంది, కానీ చేసే అసలు పాపాలు అన్నీ ఇన్ని కావు. మత ఛాందసవాదులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ఈ ప్రొఫెసర్ ఇప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాది. చెప్పాలంటే భారత్కు పట్టిన పీడ. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అమాయక జనానికి లేనిపోనివి నూరిపోసి విద్వేషపూరిత ప్రసంగాలతో భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం హఫీజ్ పని. తాజాగా హఫీజ్ సయీద్ నేరారోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలు సమర్పించిన వారికి 50 కోట్ల రూపాయల నజరానాను అమెరికా ప్రకటించిన నేపథ్యంలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఉగ్రవాదంతో హఫీజ్కు విడదీయలేని సంబంధంపై మన దేశం పాకిస్తాన్కు ఎన్ని సాక్ష్యాలు సమర్పించినా పని జరగడం లేదు. ముంబై దాడులు జరిగిన నెల తర్వాత ఐక్యరాజ్య సమితి లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. పాకిస్తాన్ అప్పటికప్పుడు సయీద్కు గృహ నిర్బంధం విధించింది. అయితే సాక్ష్యాలు సమర్పించనందున కోర్టు జోక్యంతో విడుదలయ్యాడు. అప్పటి నుంచి పాకిస్తాన్లో హఫీజ్ సయీద్ ఆడింది ఆట, పాడింది పాట. The evidence provided in the 3 dossiers handed over to Pakistan is, in our view, sufficient to investigate the role of Hafeez Saeed. That evidence should be sufficient to prosecute him. There is enough evidence to continue the investigations into Hafeez Saeed. జమాతుద్దవా స్వచ్ఛంద సంస్థను నెలకొల్పడంతో క్రియాశీల జీవితం మొదలుపెట్టిన హఫీజ్ భారీగా విరాళాలు సేకరించేవాడు. ఆ నిధులతోనే భారత వ్యతిరేక విషవృక్షం లష్కరే తోయిబా ప్రాణం పోసుకుంది. లష్కరేపై నిషేధంలో ప్రస్తుతం దెఫాయి పాకిస్తాన్ కౌన్సిల్ సంస్థలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు హఫీజ్. కారణాలేవైనా నరనరన భారత వ్యతిరేకతను నింపుకున్న హఫీజ్ భారత్పై క్రమం తప్పకుండా దాడులకు వ్యూహాలు రచిస్తూనే ఉన్నాడు.